ఎదుటి వాళ్ళని మనం ప్రేమించినప్పుడు చాలాసార్లు ఫస్ట్‌లో కన్నా తర్వాత లైఫ్‌లోకి వెళ్తున్నప్పుడు బిజీ, బిజీ అంటున్నారు. నిజానికి ఎదుటి వాళ్ళు బిజీ అవుతున్నారా? లేక వాళ్ళ లైఫ్‌లో నువ్వొక ఆప్షనల్‌గా ఉంటున్నావా? నిజానికి మనం అంతా బిజీగానే ఉంటాం. కానీ మనకు ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ పంపడానికి 10 సెకండ్స్ కూడా పడదు. అంతే కదా! నువ్వు కాల్ చేస్తే తర్వాత మాట్లాడదాం. లేదంటే నువ్వు టెక్స్ట్ చేస్తే హవర్స్ తర్వాత రిప్లై. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్, ఫేస్‌బుక్‌లో యాక్టివ్ ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వేమైతావంటే కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటావు. మేబీ వర్క్ ప్రెషర్ ఉంటుంది అని నువ్వు జస్టిఫై చేసుకుంటావు. కానీ ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే ఎఫర్ట్ అనేది ఫాలోస్ ఇంట్రెస్ట్ రైట్? ప్రయారిటీ ఫాలోస్ వాల్యూ. ఎవరైనా నిన్ను నిజంగా వాల్యూ చేస్తే అంటే విలువ చేసినప్పుడు, విలువ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది నీకు కాంప్లికేటెడ్ కాదు. కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్‌గా ఉండిపోతుంది. మీటింగ్‌లో ఉన్న టాక్ లేటర్ అనే ఒక సింబల్, ఒక మెసేజ్ పంపేటువంటి వ్యక్తి నిన్ను నీకు ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. ఎక్స్‌క్యూజెస్ ఇచ్చేటువంటి వ్యక్తి నీకొక ఆప్షన్‌గా ఉంచుతాడు. అంతే. నిజానికి లవ్‌కి టైం దొరకడం అనేది ఉండదు. లవ్ ఉన్న చోటే టైం అనేది క్రియేట్ అవుతుంటుంది. గుర్తుంచుకోండి. ఏదో ఒక విధంగా మనకు ఆ ఎలివేట్ అనేది లవ్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి. నమస్తే.